వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. ముందుగా జిటిపిఎల్ ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇక వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్గం మండలం పెద్దంపేట రాయడండి గ్రామ పంచాయతీ పరిధిలో 2,06,31,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రస్తుతం అవసరం మేరకే రైతులు యూరియా కొనుగోలు చేయాలి. యూరియా విక్రయాల్లో అవకతవకలకు పాల్పడే డీలర్ల పట్ల కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరిక. రామగుండం కార్పొరేషన్ పాత 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో హైమాస్క్ లైట్లను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల డిపెండెంట్లకు సూటబుల్ జాబ్స్ ఇవ్వాలి. యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకొని ఇవ్వకపోవడం సరైన విధానం కాదు. గుర్తింపు సంఘం ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు డిమాండ్. నాణ్యత లోపాల కారణంగానే ఆర్ఎఫ్సిఎల్ చీటికి మాటికి మెయింటెనెన్స్కు రావడం, షట్ డౌన్ చేయడం జరుగుతుంది. నాణ్యత లోపాలకు కారణమైన ఈఐఎల్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. యాదవ కుల బాంధవుడు ఐక్యతను చాటుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. అంతర్గం మండలం పెద్దంపేట రాయడండి గ్రామ పంచాయతీ పరిధిలో 2,06,31,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి చేయడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు పెద్దంపేట రాయడండి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రామగుండం ప్రాంతం ఉత్తర తెలంగాణకి అన్నం పెట్టే ప్రాంతంగా ఉండేదని, దొరల పాలనలో గడిల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహకారాలతో నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో 8th ఇంక్లైన్ కాలనీ నుండి మొదలు కంటే అంతర్గం పాలకుర్తి మండలాల్లోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గత ప్రభుత్వంలో దళిత బంధు లాంటి ప్రభుత్వ పథకాలు రావాలంటే లంచం అడిగేవారని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని 10 సంవత్సరాలు మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దంపేట గ్రామంలో 59 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, పెద్దంపేట గ్రామంలోని అర్హులైన వారికి 67 మందికి తెల్ల రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు 5 మందికి ఇవ్వడం జరుగుతుందన్నారు. 200 యూనిట్ల కరెంటు ఉచితం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారు కట్టండని, మిగిలిన వారికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత తనదని తెలిపారు. 1000 మందికి గోదావరి ఖనిలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, గ్రామాల్లో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం త్వరలో చేస్తామని తెలిపారు. పండించిన పంటను ఒక్క గింజ కూడా పోకుండా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనడం జరుగుతుందని, రైతులకు సాగునీరు అందించడం మూలంగానే రైతులకు 2 రెట్ల పంటను తీయగలిగారన్నారు. ఈ ప్రభుత్వం చేసే పనులను మాత్రమే చెప్పుకుంటుందని, మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు చేయడం లేదన్నారు. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మీరు నన్ను గెలిపించుకున్న ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని అగో మావాడు గర్వంగా పనిచేస్తున్నాడు చెప్పుకునే విధంగా పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నా. ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా 18 కాలేజీ మొదలు పెట్టుకుంటే అట్లా తిరుక్కుంటా పోతే మన పలకుర్తి ధర్మారం క్రాస్ దాకా మన ఊరు, ఏ ఊరికైనా మనం అన్ని ఊళ్ళలో ఇదే పరిస్థితి ఉంటే ఇవాళ అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు, మంచినీటి వ్యవస్థ, ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమం అర్హత ఉన్న వారికి అందరికీ అందేటట్టు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కుటుంబంతో పాటు నా కుటుంబం, మా సతీమణి ఇక్కడైతే ఇంకో అన్న మొన్నటిదాకా జెడ్పీటీసీ ఉన్న అయోధ్యన కావచ్చు, మీ అందరికి దగ్గర మిత్రుడు ఈ ఊరికి ఇవాళ తిరుగుతూ ఒక్కరం కాదు అందరం కలిసి పనిచేసి వెళ్తా ఉన్నాం. గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే ఏదైనా తెల్లకాడికి అప్లై చేసుకోవాలంటే ఈ ఊర్లో ఒక దళారి ఉంటుండే, ఆడు పట్టుకపోయి ఆ ఎంఆర్ఓ తీసుకుంటాడో లేదో తెలియదు కానీ ఆ ఎంఆర్ఓ పేరు చెప్పి 5వ 10వ వసూలు చేస్తుండే. ఒక బీసీ ఏమన్నారు, లోన్ వస్తే 3 లక్షలు అయితే 50,000 ముందే కట్టాలి. దళిత బంధువు వస్తే దానికి 3 లక్షలు ముందే కట్టాలి. ఆ 3 లక్షలు పోతాయి, ఆ 7 లక్షలు రావు. ఈ 3 లక్షలకు అంటే 50,000 అడే పోతాయి, ఆ 3 లక్షలు రావు. పేదవాడికి దున్నడానికి భూమి ఇచ్చినామంటే
కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చినాయి. చదువుకోవడానికి బడి కట్టినామంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చింది. కరెంటు ఫ్రీ ఇచ్చినామంటే అప్పుడే వచ్చింది. మళ్ళా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ పెద్దంపేట దేని గురించి పోరాటం చేసిందో అదే ధోరణిలో గడిలను బద్దలు కొట్టింది. ఇవాళ ఈరోజు ప్రభుత్వంలో సంక్షేమాలు తీసుకొస్తా ఉంది. రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, రైతు రుణాన్ని ప్రభుత్వం భరించాలని 21,000 కోట్లు 2 లక్షల రూపాయల వరకు ఇలా రైతు రుణమాఫీ చేస్తే పెద్దంపేట గ్రామంలో రైతు రుణమాఫీ 224 మందికి, ఈ ఊర్లో 224 మందికి 1,82,54,000 1,82,54,000 ఈ రైతులకు ఇచ్చింది ఈ ప్రభుత్వం. రైతు భరోసా 586 మంది రైతులకి 586 మంది రైతులకు యువమిత్రులారా వినాల 1,49,62,000 3 కోట్ల పైన ఇలా రైతులకు వచ్చిందని చెప్తా ఉన్నా. ఇవాళకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క వ్యక్తి మా కుటుంబ సభ్యుడు అని చెప్పి ధైర్యంగా ఇలా ఫోటోలు పెట్టి పేర్లు రాసి పెడతా ఉన్నాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకు ఒక్కసారి తీసుకొచ్చి మెడల్ పట్టి చూపించాల్సిన బాధ్యత మీది అని చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల తహసీల్దార్ తుము రవీందర్, పంచాయతీ సెక్రటరీ రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి రమేష్, కాంగ్రెస్ పార్టీ విసిసిఎల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్, ఉరిమెట్ల రాజలింగం, మండల అధ్యక్షులు హనుమాన్ రెడ్డి, కిరణ్, మాజీ సర్పంచ్ అమూల శ్రీనివాస్, దేటి బాలరాజు, ఉల్లంగుల రమేష్, మోహిత్ సన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత అవసరం మేరకే రైతులు యూరియా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష కోరారు. పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లో యూరియా పంపిణీపై వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అవసరం మేరకు మాత్రమే రైతులు యూరియా కొనుగోలు చేయాలని, ఈ అంశాన్ని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియాను ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో యూరియా నిల్వలు బాగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల పర్యటన సందర్భంగా రైతులకు తెలియజేయాలని, రైతులు భయభ్రాంతులకు గురై పెద్ద ఎత్తున బస్తాలు కొనకుండా రైతులను చైతన్యపరచాలన్నారు. గ్రామాల్లో ఒకే వ్యక్తి తరచుగా యూరియా కొనేవారికి గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ఇప్పటివరకు యూరియా అందని రైతుల వివరాలు సేకరించి వారికి యూరియా అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో కొంతమంది ఎరువుల డీలర్లు వారి బంధుమిత్రులకు యూరియాను ఎక్కువ మొత్తంలో అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, యూరియా విక్రయాల్లో అక్రమాలకు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించారు. రామగుండం నియోజకవర్గంలో వాడవాడలా గ్రామాన జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషిస్తూ ఉంటే ప్రతిపక్షాలకు మాత్రం కడుపు మండుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పాత 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్క్ లైట్లను శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పీకే రామయ్య కాలనీ వాసులు తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన బర్త్డే సెలబ్రేషన్స్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన సతీమణి మనాల్ ఠాకూర్తో కలిసి ప్రజల సమక్షంలో తన జన్మదిన కేక్ను కట్ చేశారు. మడిపల్లి మల్లేష్తో పాటు పీకే రామయ్య కాలనీ వాసులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటంతో కూడిన జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చిన రోజు ఈ రోజు అని, కాలనీ వాసులు తాను చేసిన అభివృద్ధిని చూసి కృతజ్ఞతగా ఇంత ఘనంగా బర్త్డే సెలబ్రేషన్స్ జరిపించడం సంతోషంగా ఉందన్నారు. పీకే రామయ్య కాలనీలో రోడ్లు, వీధి దీపాలు లేక అధ్వానంగా ఉండేదని, తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేస్తూ బ్రహ్మాండమైన రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాలనీని హైదరాబాద్, కరీంనగర్, జూబ్లీహిల్స్ మాదిరిగా తయారు చేస్తామని తెలిపారు. ఈ కాలనీకి చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మాత్రం ప్రజలదే అన్నారు. పీకే రామయ్య కాలనీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఇక ఈ డివిజన్లో మడిపల్లి మల్లేష్ను కార్పొరేటర్గా గెలిపించుకొని ప్రజలు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. గతంలో మాదిరిగా దొరల మాయమాటలకు తలొగ్గకుండా ఈసారి అభివృద్ధి వైపు నిలవాలన్నారు. అమ్మ నాన్నలు నాకు జన్మనిచ్చిన రోజు ఇంత ఘనంగా మీరందరూ పిలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావన్నా, ఒక్కసారి నువ్వు రావాలంటే నువ్వు చేసుకోవయ్యా, నేను రాను అన్నా. వాడకి ఈరోజు ఇలా గోదావరి కని రామగుండం పల్లె ప్రాంతాల్లో చేస్తున్న అభివృద్ధి, కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని ఇవాళ వేరే పార్టీ వాళ్ళు చూస్తూ కడుపు మంటతో రగిలిపోతా ఉన్నా ప్రజలు మాత్రం ఆనందంతో మీలాగా హక్కున చేర్చుకొని ఆదరించి ఆశీర్వదించి మేమున్నామని ధైర్యం ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక 10 కోట్లతో
ఇది పూర్తయింది కాబట్టి ఇతర డివిజన్లు కూడా ఈ వారంలో టెండర్లు వేస్తాం, నెల 2 నెలల్లో పనులు ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా ఇంకేమైనా కావాలన్నా అవి కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఒక హైదరాబాద్ మాదిరిగా, ఒక కరీంనగర్ మాదిరిగా, ఒక జూబ్లీస్ మాదిరిగా మీరు ఇల్లు కట్టి అక్కడ చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్యంగా మంచి ఇంట్లో ఎంత ఉండగా శుభ్రంగా పెట్టుకుంటారో మీ వాడలను మాత్రం శుభ్రంగా పెట్టుకునే బాధ్యత మాత్రమే మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. సింగరేణిలోని గని ప్రమాదంలో మరణించిన కార్మికుల డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలి. యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకొని ఇవ్వకపోవడం సరైన విధానం కాదని గుర్తింపు సంఘం ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైవీరావు మాట్లాడుతూ సింగరేణిలో అకస్మాత్తుగా జరిగే గని ప్రమాదాల్లో ఎవరికైనా కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకొని 2 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు వారికి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వకుండా వారిని మానసికంగా వేధింపులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని, వారికి వెంటనే యాజమాన్యం స్పందించి ఒప్పుకున్న ప్రకారం యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2023 జూలై 25న 2వ షిఫ్ట్లో అడ్రియాల ఏరియా పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ మైన్లో జరిగిన ప్రమాద సంఘటనలో బూర్ల సారయ్య అనే కార్మికుడికి ఓస్ పైప్ చెస్ట్కు తగిలి ఎక్కడికక్కడే మరణించడం జరిగిందని, ఆనాడు ఏఐటీసీ యూనియన్ సారయ్య కుమారుడికి సూటబుల్ జాబ్ ఇచ్చే వరకు డెడ్ బాడీ తీయమని మేనేజ్మెంట్కు చెప్పడం జరిగిందని, అప్పటి ఏపీఐ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు సారయ్య కుమారుడికి సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచినా ఈ రోజు వరకు సారయ్య కుమారుడికి యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. అతనికి సూటబుల్ జాబ్ ఇవ్వలేదని తెలుసుకొని సారయ్య ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకొని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని వారి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి వారి కుమారుడికి సూటబుల్ జాబ్ ఇవ్వాల లేని పక్షంలో తర్వాత జరిగే పరిణామాలకు మేనేజ్మెంట్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఏఎల్పీలో బూర్ల సారయ్య గారు హోస్ పైపు హార్ట్ కొట్టి హార్ట్ బలిగిపోయి చనిపోవడం అనేది జరిగింది. ఇప్పటికీ 2 ఇయర్స్. ఆ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ తర్వాత ఆ రోజు జిఎం గారు ఏం చెప్పారంటే, అప్పుడు వెంకటేశ్వర సార్ జిఎం గారు ఉండే, వారు డైరెక్టర్ ఇప్పుడున్నారు, డైరెక్టర్ పాకోడు చేసిండు, ఇప్పుడు డైరెక్టర్గా ఉండటం అనేది జరుగుతుంది. వారు కూడా అప్పుడు జిఎంగా ఉండి మాట ఇచ్చిండ్రు, సూటబుల్ జాబ్ ఇస్తాం మీ బాబుకి అని చెప్పడం వలన ఆ రోజు డెడ్ బాడీ మేము లిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అది కావాలని అక్కడికి వచ్చినటువంటి 1000 మంది కార్మికులు ఏఎల్పీ నుంచి వచ్చిన వర్కర్లు అందరి ముందట జిఎం గారు మాట ఇచ్చారు. అది ఆ రోజు ఆ డెడ్ బాడీ తీయడం అనేది జరిగింది. అయిన తర్వాత రికగ్నైజ్డ్ యూనియన్గా ఏఐటీసీ గెలిచిన తర్వాత మొట్టమొదట ఆ డిమాండ్ లోపల ఇది ఓసిపి 3కి సంబంధించినటువంటి సత్యనారాయణ ఆ ఇసుక బంకర్ల పడి చనిపోయిండు, ఓర్మెన్గా పనిచేయడం. కానీ ఆ రోజు మేనేజర్ కూడా ఆయనే ఆథరైజేషన్ ఇచ్చారు. ఆయన మేనేజర్ కూడా 15 రోజుల నుంచి చేయడం అనేది జరుగుతుంది. అతను కూడా చనిపోయింది. ఈ 2 కేసులు స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి వీళ్ళకి సూటబుల్ జాబ్ ఇస్తాన్న యాజమాన్యం నాణ్యత లోపాల కారణంగానే ఆర్ఎఫ్సిఎల్ చీటికి మాటికి మెయింటెనెన్స్ కు రావడం, షట్ డౌన్ చేయడం జరుగుతుందని, నాణ్యత లోపాలకు కారణమైన ఈఐఎల్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం షట్ డౌన్ గల కారణాలను తెలుసుకోవడం కోసం శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఆర్ఎఫ్సిఎల్ అధికారులు, ఇంజనీర్స్ ఇండియన్ లిమిటెడ్ సంస్థ అధికారులతో మాట్లాడి చీటికి మాటికి ఆర్ఎఫ్సిఎల్లో లోపాలు రావడం, షట్ డౌన్ కావడంపై ఆరా తీశారు. ఆర్ఎఫ్సిఎల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ షట్ డౌన్ విషయంలో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ భద్రత పట్ల నిర్లక్ష్యం పూర్తిగా కానవస్తుందని ఆరోపించారు. ఫ్యాక్టరీ నిర్మాణం దశలోనే పైపు పనుల్లో నాణ్యత లోపించినట్లు పరిస్థితులు చూస్తే అర్థమవుతుందన్నారు. ఇప్పటికీ దాదాపు 4 సార్లు ఫ్యాక్టరీ మెయింటెనెన్స్కు రావడం, అమోనియా లీక్ కావడం వంటివి జరుగుతున్నాయని, ముఖ్యంగా రైతులకు యూరియా అవసరం ఉన్న సమయంలోనే ఇలాంటివి జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులకు అవకాశాలు రావాలి, పారిశ్రామికరణ పెరగాలి. అదేవిధంగా ఫ్యాక్టరీలో నాణ్యత లోపించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ పనులను త్వరితగతిన ముగించి ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి అయ్యే యూరియాలో 50% యూరియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఈ పైప్ లైన్ సంబంధించిన పని చేస్తారు, వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన పని చేస్తారు. దాని మీద నాణ్యతగా ఉందా లేదా అనేటువంటి ఒక సమాచారం ఇప్పటివరకు లేదు. దీన్ని పట్టించుకుంటున్న లేదు. ఎవరైతే కట్టింది ఒకరైతే చేసింది మేమని చెప్పారు. ఆ ఉన్న కాలంలో జరిపిన పనంతా కూడా నాణ్యత లేకుండా ఇవాళ ప్రమాదాలకు ఇవాళ కారణమవుతా ఉంది.
ఇలా ఆర్ఎస్ఎల్ ఇప్పటికీ ప్రారంభమైన దశ నుంచి ఇప్పటికీ ఇది 4వసారి కావచ్చు. ఒకసారి అమోనియా లీక్ అయితే 4 సార్లు ఇది మెయింటెనెన్స్ రావడం, అది కూడా రైతులకు ఎప్పుడైతే యూరియా అవసరం ఉంటుందో అప్పుడే రావడం చాలా దురదృష్టకరం. దీని మీద గతంలో వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో పక్కకే వీళ్ళపల్లి ఉంటుంది, అక్కడ మనుషులు ఉండలేని పరిస్థితి. దాన్ని R&R కింద తరలించాలని అనేక ఉద్యమాలు చేస్తాం. అమోనియా లీకేజ్ అయిపోయి వాడలలో ఉండకుండా ఊళ్ళలో ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. ఇండస్ట్రీని జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత అధికారులతో పాటు దాన్ని ఎవరైతే కట్టిదో వాళ్ళపై చర్య తీసుకోవాలని నేను ఈరోజు శాసనసభ్యుడిగా డిమాండ్ చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వాన్ని ఇది మా ప్రాంతం అన్ని త్యాగాలు చేసి రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ఈరోజు ఆర్ఎఫ్ఎల్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినాం. మాకు రావాల్సిన మా హక్కు 50% రావాలి. దాంతోపాటు దీనికి ఇంత అజాగ్రత్తగా దీని మీద పూర్తిగా పటిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకోకుండా నాణ్యత లేకుండా కట్టడం వలన ఇది అవుతుంది. కాబట్టి ఏదైతే కంపెనీ ఉందో CIL అనే కంపెనీని దోషిగా నిలబెట్టండి, వారిపై ఎంక్వైరీ చేయండి, CBI ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉన్నా. నేను ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా. నా శాసనసభ్యుడిగా నేనే రాతపూర్వకంగా ఇచ్చే కార్యక్రమం చేస్తానన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అధికారులను కోరుతా ఉన్నా, త్వరితగతిగా పూర్తి చేసి 50% మాకు వచ్చేటువంటి యూరియాని త్వరితగతిగా ఈ రిపేర్లు పూర్తి చేసి యూరియా ఇవ్వాల్సినటువంటి బాధ్యతను తీసుకోండి. ఇవాళ చూస్తా ఉన్నాం, నేను ఆశ్చర్యపోతున్నా. నిజంగా ఇండస్ట్రీ ఉన్నందుకు సంతోషపడాలన్నా, లేకుంటే మా నగరంలో ఆనుబాంబు హైడ్రోజన్ బాంబ్ లాంటి ఒక ప్రాణాలకు తెగించి మనం రోజు ఇక్కడ దేశానికి సేవ చేయాలని చూస్తా ఉన్నాం. కానీ దీని నాణ్యత, దీని భద్రత, దీని అంశంలో కొంచెం కూడా చొరవ చూపని కేంద్ర ప్రభుత్వ అధికారులను నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా. రేపేదైనా ప్రమాదం జరగడానికి జరిగితే ఎంత దారుణమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ నడపాలి, ప్రజా సంక్షేమం జరగాలి. కానీ దానికి తగ్గినట్టు నాణ్యత, దానికి సంబంధించిన భద్రత, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి గమనించి కఠినమైన పర్యవేక్షణ జరపాల్సినటువంటి పరిస్థితులను విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇది మాటికి ఈ రకంగా ఇదైతుందంటే ఏదో ఒక రోజు ప్రమాదం జరుగుతుందని ఒక భయం ఇవాళ ప్రజల్లో ఉంది, నాకు కూడా ఉంది. తర్వాత ఇది ఒకటే కంపెనీ, 5 కంపెనీలు కలిసి దీనికి ఒక యాజమాన్యం ఎవరో చైర్మన్ ఆఫీస్ ఉంటుందో ఢిల్లీలో ఉంటుంది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీకున్న ఒకే ఒక RSCL ఢిల్లీలో ఎందుకు నోటీసులు ఇస్తారు? స్థానికులు ఇక్కడ ఎందుకు ఇయ్యారు? మీరు నోటీసులు ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో, ఎవరి ఉద్యోగాల్లో పెడతారో తెలియదు. ఢిల్లీ నుంచి అందరూ వస్తూ ఉన్నారు. మీ ఆఫీస్ తరలిచ్చి వెంబటే ఇక్కడ వేయండి. మీకు సంబంధించిన ఇంకొక ఫ్యాక్టరీ ఏదైతుందో దానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆఫీస్కి అక్కడ తరలించారో ఇతర సంస్థలకు సంబంధించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న RFL సంబంధించినటువంటి ఈ యొక్క చైర్మన్ ఏదైతే కేంద్ర ఆఫీస్ ఉందో అది రామగుండంలోనే ఏర్పాటు చేయాలి. RFCL ఫ్యాక్టరీ సందర్శనలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దేటి బాలరాజ్, ముస్తఫా, అల్లంగల రమేష్, మోహిత్ సన్ని తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శనివారం మార్కండేయ కాలనీలోని శ్రీకృష్ణ టెంపుల్ నందు భక్తి శ్రద్ధలతో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, పోచం దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి శ్రీకృష్ణ జన్మోత్సవం వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కందుల సంధ్యారాణి, పోచం దంపతులను ఆలయ కమిటీ తరపున శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి ఆధ్యాత్మిక చైతన్యం, సేవా దృక్పథాన్ని కమిటీ సభ్యులు అభినందించారు. ఆలయ అభివృద్ధిలో వారి సహకారం కోసం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం NTPC కాజిపల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో కందుల సంధ్యారాణి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలతో కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రజలందరికీ హృదయపూర్వక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు యాదవ సంఘం గోదావరిఖని పట్టణంలో సంఘ భవనంలో ప్రతి ఏడాది కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకల్ని పూజా కార్యక్రమాన్ని ఉదయం పూట నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజన కార్యక్రమము, తర్వాత సాయంత్రం ప్రధాన చౌరస్తాలో గోదావరిఖని పుట్టికొట్టేటువంటి కార్యక్రమము మరి అద్భుతంగా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం
చాలా సంతోషకరంగా భావిస్తూ, ముఖ్యంగా ఇవాళ మెజారిటీ ఈ గోదావరి కనిలో మెజారిటీ పాపులేషన్ అయినటువంటి యాదవ కుటుంబాలు మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను. యాదవులంటేనే మన భగవద్గీతని బోధించినటువంటి, ఈ సమాజానికి ధర్మాన్ని నేర్పించినటువంటి శ్రీకృష్ణుడి వారసులు. మరి మల్లికార్జున స్వామిని నమ్ముకునేటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వారు అనుకున్నటువంటి ప్రతి కార్యం కూడా సిద్ధించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాము. దాదాపుగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఏడాది పాల్గొనడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. మున్ముందు మరిన్ని సమాజ హితం కోసం, హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం యాదవ సంఘం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యం కూడా శుభం జరగాలని, మున్ముందు మరెన్నో కార్యక్రమాలు వారు నిర్వహించడం కోసం ఆ భగవంతుడు శక్తిని అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. యాదవ కుల బాంధవుల ఐక్యతను చాటుతూ ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండగగా జరుగుతున్నాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కనిలో యాదవ సంఘం భవనంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కని పట్టణంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పూజా కార్యక్రమాలు, అన్నదానం, ఒట్టికొట్టే కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా యాదవ సంఘం అధ్యక్షులు పాతిపెల్లి రవి చక్కగా నిర్వహిస్తున్నారన్నారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులు యాదవ సంఘం సభ్యులపై ఉండి ప్రతి సంవత్సరం ఐకమత్యంగా ఉంటూ శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరిపించాలని కోరుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యాదవ కుల బాంధవులందరూ కూడా కనుల పండుగలాగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ఉట్టి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. అందులో భాగంగానే ఈరోజు యాదవ సంఘ భవనంలో ప్రతి ఏటా నిర్వహించినటువంటి విధంగా పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంఘ సభ్యులను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరినీ కూడా ఒకతాటిపైకి తెచ్చి అందరూ కూడా ఐక్యంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా కనుల పండుగలాగా ఉట్టికొట్టేటువంటి కార్యక్రమాన్ని గణేష్ చౌక్లో పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి ప్రెసిడెంట్ మన పాతపల్లి రవి గారు ఆనవాయితీని ప్రారంభం చేసింది. వారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఏ విధంగా అయితే జరుగుతాయో ఈరోజు ఉట్టికొట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. నిజంగా శ్రీకృష్ణుని కులదైవమైనటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధలతోని ఇక్కడ పండుగ వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. శ్రీకృష్ణుని సూక్తులే సమాజానికి దిక్సూచి అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గోదావరిఖని యాదవ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ అధర్మంపై ధర్మం విజయం సాధించేలా శ్రీకృష్ణుడు చేసిన యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనమంతా మంచివైపు నడవాలని సూచించారు. ఆ కృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో రామగుండం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, రామగుండం ప్రాంతంలో జరిగే అభివృద్ధికి ఆ పరమాత్ముడి దీవెనలు ఉండాలని కోరుకున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా
యాదవ బంధువులందరూ కూడా ప్రతి సంవత్సరం ఘనంగా ఈరోజు యాదవ భవన్లో పూజలు చేసి సాయంత్రం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ ద్వారా కృష్ణాష్టమి ఉత్సవాలు పుట్టితో పాటు అద్భుతంగా ఈ జిల్లాలో ఎక్కలేని విధంగా బ్రహ్మాండంగా చేసే ఆనవాయితీ ఈసారి కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీర్వాదంతో ఈరోజు రామగుండం రాష్ట్రం రేజింగ్ రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నడుస్తూ ఉంది. రామగుండాన్ని అద్భుతంగా చేసే శక్తిని ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ రాష్ట్రంలో రైతులు అందరూ కూడా శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రత్యేకంగా అందరికీ ఇష్టమైన దేవుడు. జయ శ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూజించే అంతకుముందు ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మాతృ మందిరం పాఠశాలలో యాజమాన్యం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎంతోమంది చిన్ని కృష్ణులు గోపికమ్మలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హాజరైన మనాలి ఠాకూర్ మాట్లాడుతూ మాతృ మందిరం అంటేనే క్రమశిక్షణకు మారుపేరని, భావి భారత పౌరులైన పిల్లల్ని క్రమశిక్షణతో కూడిన విద్యను, భగవద్గీతను నేర్పిస్తూ రాబోయే సమాజానికి రత్నాలు లాంటి పిల్లలను అందిస్తున్నారని కొనియాడారు. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న పిల్లలు గోపికమ్మలు ఉత్సాహంగా పాటలతో, ఆటలతో, డాన్స్లతో అలరించారు. Namaskaram. I'm so happy to visit this school. It's such an auspicious day today on the Sri Krishna Janmashtami Roju. I can see Lord Krishna and Radhika Gopikalu anta ikkada. The environment is full of Telugulo maatladala. Environment is like beautiful. Inka Gopikalto Krishna Janmashtami anta ikkada jaruguta undi. And I like the way the teachers and the principal and the ma'am, I think she's the founder of the school. I really congratulate Usha garu. They chala bagundi, school bagundi, ikkada discipline bagundi, teachers are very nice. And my peddamma bujji gallu, they always tell about your school. And వాళ్ళు అన్నీ నేను ఎక్కువ చూస్తా కాబట్టి స్కూల్లో ఎంత బాగా మీరు వాళ్ళకి చెప్తున్నారని వీ కెన్ నో బై దేర్ డిసిప్లిన్ అండ్ వాళ్ళ బిహేవియర్స్తోని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఆల్ ది బెస్ట్. రాజ్ ఠాకూర్ గారు ఎప్పుడు కూడా మీ స్కూల్కి ఏది కావాలన్నా మీరు మాకు డైరెక్ట్గా రావచ్చు, చెప్పచ్చు. అండ్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ పీపుల్ ఈవెన్ ఫర్ యువర్ డెవలప్మెంట్ ఆర్ ఎనీథింగ్. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు పాతిపల్లి రవి, గోపు ఐలయ్య యాదవ్, ఓదెలు యాదవ్, కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డన్ తిరుపతి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, 2వ డివిజన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుర్రాల మల్లేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు వివేక్, కాదాసు శ్రీనివాస్, చిన్న వెంకట్, మాతృ మందిరం పాఠశాల వ్యవస్థాపకులు ఉషారాణి, ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయురాలు, పిల్లలు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరికని మార్కండేయ కాలనీ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మార్కండేయ కాలనీ వీధులన్నీ జలమయమై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచాయని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ అన్నారు. నిలిచిన నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కండేయ కాలనీ పాత 26వ డివిజన్, కొత్త 49వ డివిజన్లోని బీసీ హాస్టల్ లైన్లో అధికంగా నీరు నిలిచిపోవడం వల్ల చెరువును తలపించే విధంగా ఉందని, ఆ వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. మార్కండేయ కాలనీ వీధుల దుస్థితిపై మున్సిపల్ అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న పాపన పోలేదన్నారు. వర్షపు నీరు వరదలా వచ్చి నిలవడం వల్ల ప్రజలు అనేక అవస్థలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదే వీధిలో నూతనంగా నిర్మించిన పెద్ద కాలువకు సైడ్ వాల్ నిర్మించారని, సైడ్ వాల్కు రంధ్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల సైడ్ వాల్ వద్ద వర్షపు నీరు మోకాల లోతు నిలిచిపోయాయన్నారు. బీసీ హాస్టల్ లైన్లో రోడ్డు గుంతలుగా మారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి ప్రజలకు నీరు నిలిచిపోవడం వల్ల ఏ గుంత ఎక్కడుందో తెలియక వాహనదారులు పడిపోతున్నారని, కనీస రోడ్డు సౌకర్యం కల్పించలేని దుస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారన్నారు. మార్కండేయ కాలనీ పరిధిలో ఉన్న అన్ని వీధుల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తారు. సిపిఐ ప్రజల సహకారంతో ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కనకరాజ్ హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి డివిజన్లోని సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలోని పాత 26వ డివిజన్, ప్రస్తుత 49వ డివిజన్లోని బీసీ హాస్టల్ లైన్ మార్కండేయ కాలనీలో ఏదైతే ఉందో ఈ బీసీ హాస్టల్ లైన్లో ఇక్కడ నిర్మించినటువంటి పెద్ద కాలువ ఏదైతే ఉందో అధికారులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్ల కాంట్రాక్టర్ల ఇష్టరాజ్యంగా నిర్మించిన మూలంగా ఇక్కడ నీళ్లు పోనీకి
ఇక్కడ హోమ్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కాలువ అదేవిధంగా నిర్మించడం వల్ల ఇక్కడ నీళ్లు జామ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోకి వెళ్తూ ఉన్నది. ఇక్కడ చెరువులను మరిపిస్తూ ఉన్నది. ఈ యొక్క వాటర్ వర్షం కనుక ఇలాగే కొడితే ఇక్కడున్న ఇళ్లలోకి నీళ్లు పోయే ప్రమాదం ఉంది. లోతట్టుగా ఉన్న ఈ ప్రాంతంలో కనీసం రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వ్యవస్థను నిర్మించకపోవడం అనేక సార్లు సిపిఐ పక్షాన విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్ లైను చెరువును కల్పిస్తూ ఉన్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్గం మండలం పెద్దంపేట రాయడండి గ్రామ పంచాయతీ పరిధిలో 2,06,31,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ప్రస్తుతం అవసరం మేరకే రైతులు యూరియా కొనుగోలు చేయాలి. యూరియా విక్రయాల్లో అవకతవకలకు పాల్పడే డీలర్ల పట్ల కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరిక. రామగుండం కార్పొరేషన్ పాత 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో హైమాస్క్ లైట్లను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల డిపెండెంట్లకు సూటబుల్ జాబ్స్ ఇవ్వాలి. యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకొని ఇవ్వకపోవడం సరైన విధానం కాదు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు డిమాండ్. నాణ్యత లోపాల కారణంగానే ఆర్ఎఫ్సిఎల్ చీటికి మాటికి మెయింటెనెన్స్కు రావడం, షట్ డౌన్ చేయడం జరుగుతుంది. నాణ్యత లోపాలకు కారణమైన ఈఐఎల్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. యాదవ కుల బాంధవుడు ఐక్యతను చాటుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.